ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్కారాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ థెరపీ సెంటర్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, మనకు తార్నాకతో పాటు వికారాబాద్లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. ఇది కాకుండా నరసాపురం, రాజమండ్రి, ఆంధ్రాలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఈ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తాను మరియు ట్రైనింగ్ ఇస్తాను. డయాబెటీస్ అనగా మన మామూలు భాషలో చక్కెర వ్యాధి, ఇంకా చెప్పాలంటే షుగర్ ప్రాబ్లం, ఒక నార్మల్ పర్సన్ భాషలో. ఈరోజు డయాబెటీస్, షుగర్ లేని ఇల్లు లేదు. సో కాబట్టి మీకు ఎప్పటికైనా సరే షుగర్ మీ కంట్రోల్లో ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు? మిల్లెట్స్ వాడండి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అనేకమైన డైట్స్ ఉన్నాయి. ఈ వేటి లిమిటేషన్ దానికి ఉంది, ఏ డైట్ స్పెషాలిటీ దానికి ఉంది, ప్లస్ దేని లిమిటేషన్ దానికి ఉంది. నేను మీరు ఆచరించదగ్గింది, మనం ఈజీగా ఫాలో అవ్వగలిగింది చెప్తున్నాను. నేను కొన్ని వందల మంది పేషెంట్స్ మీద ఉపయోగించి దాని నుంచి వచ్చిన సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ బేస్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను. సో వీలైనంత వరకు మిల్లెట్ డైట్కి షిఫ్ట్ అవ్వండి. దాని తర్వాత ఒక పూట ఫ్రూట్ డైట్ ఆర్ వెజిటేబుల్ అంటే అన్కుక్డ్ ఫుడ్. సో రెండు మీల్స్ మీరు మిల్లెట్స్తో తీసుకోండి. ఒక మీల్ మీరు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఇది తీసుకోండి. సో పొద్దున టిఫిన్స్ మీరు మిల్లెట్స్ చేసుకోండి, మధ్యాహ్నం మిల్లెట్ రైస్ తినండి, నైట్ మీరు రా ఫుడ్, ఇందులో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇట్లా చేసుకుంటే మీరు డయాబెటిక్కి గురవ్వరు. డయాబెటిక్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అఫ్కోర్స్ మీకున్న ప్రాబ్లం రీత్యా మీరు ఖచ్చితంగా ఒక ఎఫిషియెంట్ డాక్టర్ ద్వారానే మీరు చేయాలి. ఎందుకంటే డయాబెటిక్లో మీరు అనుకున్నట్టు టకాటక మీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. చాలా మీరు ఇన్సులిన్ ఎన్నో ఏమంటారు, కొన్ని రోజుకి 100 పాయింట్స్ 70 పాయింట్స్ తీసుకునే వాళ్ళు టక్కన నేను చెప్పిన ఈ వీడియోని చూసేసి టక్కన మీరు ఏమంటారు ఫాలో అయిపోయి ఇబ్బంది గురి కాకూడదు. మీకు ఈ వీడియో ద్వారా ఒక అవేర్నెస్ కలిగించడము, ఖచ్చితంగా డయాబెటీస్కి వేరే వైద్యం ఉంది, ఆ వైద్యం ద్వారా మనం తగ్గించుకోవచ్చు అని చెప్పడానికి నా ముఖ్య ఉద్దేశము. ఎవరికైతే ఈ మధ్య స్టార్ట్ అయిందో, నేను చెప్పిన విషయాలు మీరు పాటించవచ్చు. మీ డాక్టర్ సలహా మేరకు మీరు డయాబెటీస్ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది. ఎవరైతే ఎక్కువ లెవెల్స్లో ఉండో నన్ను సంప్రదించండి. మీకున్న ప్రాబ్లం ప్రకారంగా మీకు ఫ్రూట్ డైటు, జ్యూస్ డైటు, నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ, నెక్స్ట్ ట్రీట్మెంట్ షెడ్యూల్ చెప్తాను. ఇవన్నీ పాటిస్తే మీరు మీ డోసేజ్ తగ్గించడానికి అవకాశం ఉంది. లేదు అంటే కంప్లీట్గా మీకు టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. అలా ఎవరికైనా జరిగిందా? చాలామంది ఈరోజు నేచురల్ థెరపీస్ ఫాలో అవ్వుకుంటూ డైట్ చేంజ్ చేసుకుంటూ చాలా వరకు డయాబెటిక్ మెడికేషన్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ఈవెన్ మెడిసిన్ లేకుంటే ఇప్పుడు వీటన్నిటితోటి హ్యాపీగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామందికి చాలా హై డోస్ నుంచి చాలా లో డోస్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో బ్రహ్మాండమైన అక్యుప్రెషర్ పాయింట్స్ ఈరోజు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఈ పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి అండ్ వీటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ చేతిలో ఈ పాయింట్, నెక్స్ట్ సేమ్ ఈ హ్యాండ్లో కూడా సేమ్ ఇలాగే మనం ఈ హ్యాండ్లో ఎలా ఉందో ఈ హ్యాండ్లో కూడా సేమ్ ఇదే పాయింట్ చూడండి. ఈ రెండు సేమ్ ఈ ఏరియా ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఇలాగే. మీరేం చేయాలి? భోజనంకి ముందు ఒక 15-20 నిమిషాల ముందు ఇలా ఈ పాయింట్స్ పైన నొక్కండి. ఈ పాయింట్ పైన, నెక్స్ట్ ఈ పాయింట్ పైన ఇలాగా. లేదు మీరేం చేయొచ్చు, ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్తో లాక్ చేయండి. లాక్ చేసి ఇలాగా, అంటే మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ ఏరియాని కలిపి ఇలా ప్రెస్ చేస్తున్నాను చూడండి.
లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి రైట్ హ్యాండ్తో లాక్ చేయండి. లాక్ చేసి ఇలాగా ఇలాగా ఎంతసేపు చేయొచ్చు మీరు? ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు 7 నిమిషాలు మీ ఓపిక. డైలీ చేసుకోవాలి, ప్రతి భోజనం ముందు చేసుకోవాలి. దీంతోపాటు ఇంకా 2 అద్భుతమైన పాయింట్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరేం చేయాలి? చూపుడు వేలు తీసుకోండి. చూపుడు వేలు చూడండి. చూపుడు వేలులో ఈ ఈ కింది భాగాన్ని నేను 4 భాగాలు చేస్తాను. ఓకే, చూడండి, మీకు సెంటర్లో ఒక లైన్ గీశాను, సెంటర్లో ఒక లైన్ గీశాను, ఈ కింది భాగంలో సెంటర్ లైన్ గీశాను, మళ్ళీ మధ్యలో ఒక లైన్ గీశాను. చూడండి, మధ్యలో ఒక లైన్ గీశాను. సో మీకు ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఈ భాగంలో మనం 4 పోర్షన్ చేసాము. ఈ పై 2 పోర్షన్ తీసుకోవాలంటే అనగా ఈ పోర్షను నెక్స్ట్ ఈ పోర్షన్, ఈ కంప్లీట్ పోర్షన్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్. ఓకే, ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ ఏది? చూపుడు వేల్లో. మీరు ఈ హ్యాండ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మీరేం చేయొచ్చు? ఈ హ్యాండ్ తీసుకోవచ్చు, రెండిట్లో. ఓకే, సేమ్ ఇదే పాయింట్, సేమ్ పాయింట్ చూడండి. మీరు ఇక్కడ ఎలా పెట్టారో ఇక్కడ ఎలా పాటించవచ్చు, లేదు దీంతో పాటుగా నెక్స్ట్ ఇది. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, నెక్స్ట్ ఈ 2 పాయింట్స్, 4 పాయింట్స్. ఈ పాయింట్ 2 చేతుల్లో ఉన్నాయి. ఈ 2 కంపల్సరీ వాడాలి. ఒకసారి ఈ 2 పాయింట్స్ వాడండి, ఇంకోసారి ఈ 2 పాయింట్స్ వాడండి. సో భోజనం ముందు ఇలా ఒక 5 మినిట్స్ చేయండి, లేదంటే ఒక 2-3 మినిట్స్ ఇలా పెన్తో ప్రెస్ చేయండి. నెక్స్ట్ అలా ఇక్కడ పెన్తో ప్రెస్ చేయండి. అట్లా ఇక్కడ కూడా ఈ పాయింట్స్ మీరు ఫింగర్తో ఇలా ప్రెస్ చేయొచ్చు, ఇలా ఫింగర్తో, లేదంటే పెన్తో అన్న ప్రెస్ చేయండి. అలాగా ఈ సైడ్ మీరు వాడుకోవచ్చు, ఈ ఫింగర్ వాడచ్చు, లేదంటే ఈ ఫింగర్ వాడచ్చు. కానీ ఇది మాత్రము 2 వైపులా వాడాల్సిందే. దీంతో పాటు పైదా థెరపీ ఆన్ ది బిలో ది డయాఫ్రమ్ ఆర్ ఆన్ ది అబ్డామిన్ ఇది చేయాలి. అనగా ఏంటి? మన బొడ్డు ఈ డయాఫ్రమ్ నుంచి కింది వరకు ఏం చేయాలి? ఇక్కడిలాగా 1 2 3 ఇట్లా ఒక 10 మినిట్స్. దీన్ని ఏమంటారు? పైదా థెరపీ అంటారు. సో నేను మీకు బొమ్మ మీద చూపించాను. మామూలుగా మీరు ఇట్లా మీరు చేసుకోవచ్చు. 1 2 అట్లా కంప్లీట్గా ఈ డయాఫ్రమ్ కింద ఏరియాని మీరు కవర్ చేయొచ్చు. డయాఫ్రమ్ కింది ఏరియాను కంప్లీట్గా 1 2 3 4 5 ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాసు, లివరు, గాల్ బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ డయాబెటీస్ తగ్గించడంలో బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తవి. స్పెషల్గా ప్యాంక్రియాసు. సో మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లోకల్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. తద్వారా మీ డయాబెటీస్ తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది. ఇవి నేను చెప్పినవన్నీ అందరూ పాటించవచ్చు. కాకపోతే ఎవరైతే రీసెంట్గా షుగర్ స్టార్ట్ అయిందో వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తవి. ఎవరికైతే చార్నాల నుంచి ఉన్నాయో వాళ్లకు అంత పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. దానికి ఇంకా టెక్నికల్గా డీల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డయాబెటిక్ మీద అవేర్నెస్ తెచ్చుకోండి. డయాబెటీస్ బారిన పడకండి. పడిన వాళ్ళు దాని నుంచి నెమ్మదిగా బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రతి ఇంట్లో డయాబెటీస్ అని చెప్పేసి మనం లైట్ తీసుకోకూడదు మిత్రులారా. చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి మనకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏమి రావు అనుకుంటారు. ఇది తప్పు. మనం మెడిసిన్ వాడుతున్నప్పటికీ మనం అజాగ్రత్త కనుక ఉంటే మనకు ఖచ్చితంగా కాంప్లికేషన్ రావడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ చాలామందికి అలా ఆ కాంప్లికేషన్ వస్తున్నవి. సో మెడిసిన్ వాడుతూ కూడా మీరు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు కాంప్లికేషన్స్ తక్కువ వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.